యేసు క్రీస్తును చేర్చుకొనుట వలన వస్తుంది. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్పగలవా? అన్నయ్య మేము ఎలా చేర్చుకోవాలి నాకు అర్థం కావటం లేదు. మేము ఎలా ఇప్పుడు యేసు అప్పుడంటే చక్కగా ఇంటికి వచ్చాడు, ఇప్పుడు ఎలా చేర్చుకోవాలి? చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము. స్టీవెన్ చదువమ్మా, 10వ అధ్యాయము 40-42. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు ఈ శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరిని గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకునుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కొట్టు చప్పట్లు ఒకసారి. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభుని మేము ఎలా చేర్చుకోవడం అంటే ఇక్కడ ఒక నిదర్శనం చెప్పాడు. పంపబడిన దైవ సేవకుడు దేవుని సువార్త మోసుకొని వచ్చి నీతిమంతుడుగా ఉండి దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి సేవకులను కానీ మీరు ఇంట్లో చేర్చుకుంటే లేదా వారి మాట వింటే వారి ప్రతిఫలం వస్తుంది. ఇది దీని అర్థం. హల్లెలూయా. క్రీస్తును చేర్చుకున్నట్లు అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మీ ఇంట్లో సేవకుడికే చోటు లేనప్పుడు దేవునికి ఎలా చోటు ఉంటుంది? అది దీని ప్రశ్న. మీ ఇంట్లో అంటే అన్నయ్య మా ఇంటికి వచ్చి అడుగు పెట్టి దీవించి వెళ్ళండి అన్నయ్య, అది కాదమ్మా చేర్చుకోవడం అంటే. సేవకుడు అంటే ఆయన దేవుని సేవకుడు, ఆయన ప్రార్థన లేదంటే ఆయన చెప్తున్న మాటలో దేవునివి అని దేవుని సేవకునికి మీ హృదయంలో చోటిస్తే అర్థమవుతుందా? దేవునికి చోటిచ్చినట్లని యేసు ప్రభు చెప్పాడు ఇక్కడ. మీకు అర్థమవుతుంది కదా? హల్లెలూయా. కొంతమందికి దొంగలకు చోటు ఉంటుంది, దుష్టులకు చోటు ఉంటుంది, దుర్మార్గులకు చోటు ఉంటుంది. ఎవరికి చోటు ఉంటుందంటే దేవునికి, దేవుని సేవకులకే వాళ్ళ ఇళ్లలో చోటు ఉండదు, వాళ్ళ హృదయాలలో చోటు ఉండదు. ప్రియులారా మీరు గమనించండి, మీ ఆశీర్వాదానికి కారణం క్రీస్తుని మీరు చేర్చుకున్నట్టు వలన. క్రీస్తును చేర్చుకునేటువంటి వాడు అంటే సేవకుడిని చేర్చుకోవాలి అంటాడు. సేవకుడు ఏం తీసుకొని వస్తాడు అక్కడికి? క్రీస్తుని తీసుకొని వస్తాడు. క్రీస్తునంటే వాక్యమును మోసుకొని వస్తాడు, చెత్తను కాదు. మీ ఇళ్ళకి చెత్త బళ్ళు కూడా వస్తాయి కదా, పాలబళ్ళు వస్తాయి. పొద్దున్నే పీ అని ఊదుకుంటూ వస్తాడు. ఏం కావాలి బాబా అన్నారు అనుకోండి, చెత్త చెత్త చెత్త. ఆమె చెత్త తీసుకొని వస్తే పొడిదా తడిదా అని అడుగుతాడు. ఆడే పొడిదే తీటై తడిదే తీటై అంటాడు. అంటే కేవలం చెత్తను మోసుకొని వచ్చేవారు కూడా ఉన్నారు. యేసు ప్రభు పేరుతో మోసం చేస్తూ చెత్త కపుర్లు తీసుకొని వస్తున్నటువంటి వారిని గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఒక దైవజనుడు మీ ఇంటికి వస్తే, ఒక సేవకుడు మీ ఇంట్లో అడుగు పెడితే క్రీస్తుని దేవుని వాక్యమును మోసుకొని వచ్చేవాడై ఉండాలా. ఎంతమందికి అర్థమవుతున్నారు? హల్లెలూయా. బాబు అర్థమవుతున్నా బాబు? నాయనా స్తుతి చెప్పండి ఒకసారి. మీరు క్రీస్తుకి ఎప్పుడైతే చోటిస్తాడో ఆశీర్వాదం వస్తుంది అంటాడు. మీ